శ్రీ గురుభ్యో నమ. భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. మరి నవరాత్రి పూజా ఫలితం సంపూర్ణంగా పొందాలంటే కుమారి పూజ చేసుకోవడం తప్పనిసరి అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ 9 రోజుల పూజ అనే ఫలితం మనం పొందడానికి కుమారి పూజ అనేది చేసుకోవడం తప్పనిసరి. అంటే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఈ 9 మంది పిల్లల్ని బాలా స్వరూపంగా ఆరాధన చేసుకోవడం అనేది ఈ నవరాత్రి పూజ లోపల కనిపిస్తూ ఉన్నది. అమ్మవారు బాలా త్రిపుర సుందరిని జయతు జయతు బాలా బ్రాహ్మిణి బ్రహ్మరూప, జయతు జయతు బాలా వైష్ణవి విష్ణురూప, జయతు జయతు బాల రౌద్రిణి రుద్రరూప, జయతు జయతు బాల చిన్మయి జ్ఞానరూప. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన చిన్మయ స్వరూపమైన ఆ బాలా త్రిపుర సుందరిని ఈ యొక్క బాలికల రూపంలో ఆరాధన చేసుకునే పూజ ఏదైతే ఉందో దాన్ని కుమారి పూజగా అంటారు. అలా కుమారి పూజ 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వరకు ఆయా పిల్లలందరినీ కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పిల్లల్ని ఒక్కొక్క నామంగా మనం వ్యవహారం చేస్తూ ఉన్నాం. అంటే అలా పిలుచుకొని వాళ్ళని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ పిల్లల్ని 2వ సంవత్సరం ఉన్న పిల్లని కుమారి అమ్మవారిగా ఆరాధన చేస్తూ ఉన్నాం. అలాగే 3వ సంవత్సరం ఉన్న పిల్లని త్రిమూర్తిగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అలాగే 4వ సంవత్సరం ఉన్న అమ్మాయిని కళ్యాణిగా, 5వ సంవత్సరం ఉన్న అమ్మాయిని రోహిణిగా, 6వ సంవత్సరం ఉన్న అమ్మాయిని కాళికగా, 7వ సంవత్సరం ఉన్న అమ్మాయిని చండికగా, 8వ సంవత్సరం ఉన్న అమ్మాయిని శాంభవిగా, 9వ సంవత్సరం ఉన్న అమ్మాయిని దుర్గగా, 10వ సంవత్సరం ఉన్న అమ్మాయిని సుభద్రగా. ఇలా మనం 10 సంవత్సరాల వరకు కూడా 2 నుండి 10 సంవత్సరాలు అంటే మొత్తం 9 మందిని నవదుర్గా స్వరూపంలో కూడా మనకు కావాలంటే చూడండి, ఇక్కడ 9వ సంవత్సరం ఉన్న అమ్మాయిని ఇక్కడ కూడా దుర్గా వచ్చింది. అంటే దుర్గా స్వరూపం లోపల మనం నిన్నటి వరకు కూడా నవదుర్గలుగా ఆరాధన చేసుకున్నాం కదా. అలా ఇక్కడ కూడా 9వ సంవత్సరం ఉన్న బాలికను దుర్గా అనే చెబుతూ ఉన్నారు. అలా ఈ 10 సంవత్సరం వరకు అంటే మొత్తం 9 మంది పిల్లల్ని చక్కగా అమ్మవారి స్వరూపంలో కూర్చోబెట్టేసి వాళ్ళకి చక్కగా తిలకధారణ చేసి కాళ్ళకు చక్కగా పారని అంటే పసుపు రాసి చక్కగా పారాని పెట్టి, అదేవిధంగా వాళ్ళకు చేతికి చిన్న చిన్న గాజులు, అందరికీ ఏ సైజు పిల్లలకు చక్కగా సరిపోయేటట్టుగా గాజులు, వాళ్ళకు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలంటే వాళ్ళు ఏ పండు ఫలం వాళ్ళ ఏది తింటే అది ఆ నైవేద్యాన్ని ఇచ్చేసి వాళ్ళకు వస్త్రద్వయాలు చక్కగా ధరించడానికి, వాళ్ళు కట్టుకోవడానికి బట్టల్ని, అదేవిధంగా తగినంత దక్షిణ తాంబూలాలు ఇచ్చేసి ఆ కుమారులందరినీ కూడా బాలా త్రిపుర సుందరి స్వరూపాలుగా ఆరాధన చేసుకొని వారి అనుగ్రహం పొందడం అనేది ఈ కుమారి పూజ లోపల ఆంతర్యం. ఈ పూజ చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా యోగి ఆదిత్యనాథ్ అక్కడ మనం 9 మంది పిల్లలందరినీ కూడా వరుస క్రమంలో కూర్చోబెట్టేసి వాళ్ళకు పాద ప్రక్షాళన చేసి వాళ్ళందరినీ కూడా కుమారులందరినీ కూడా బాలా స్వరూపంలో ఆరాధన చేసి వాళ్ళ అనుగ్రహం తీసుకున్నట్టు వీడియో గత సంవత్సరం అంతా కూడా సర్క్యులేట్ అయింది. కాబట్టి కుమారి పూజ ఆంతర్యం ఏమిటి అంటే పిల్లలంతా కూడా అమ్మవారి స్వరూపాలే అన్న విషయం మనం గ్రహించాలి. ఈ కాలం అంతా కూడా కలియుగం అంతా కూడా కలి ఆధీనంలో ఉండి జరగరాని దురాక్రమణలన్నీ కూడా జరగరాని దుష్టకార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నేడు పొద్దున లేచి చూస్తే టీవీల వార్తల లోపల చిన్న చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు కాలం ఇది. ఈ కాలం లోపల పిల్లలందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అని మనందరికీ కూడా అమ్మవారు అటువంటి అమ్మవారి స్వరూపమే అన్న బుద్ధి మనందరికీ కూడా కలగజేయాలని, మనందరికీ పిల్లల పట్ల చక్కని ప్రేమానురాగాలు ఉండాలి తప్ప వేరే భావనలు ఏవి కూడా ఉండకూడదని అమ్మవారు అలా చేసే వాళ్ళని అమ్మవారు కఠినంగా వారి బుద్ధిని మార్చి వాళ్ళందరినీ కూడా సరైన మార్గంలో ప్రయాణింపజేయాలని చెప్పేసి మనసారా కాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు.